నాగార్జున గారి మాటలకు ఒక్కసారిగా కంగు తిన్న అభిమానులు. అసలు నాగార్జున గారు చెప్పిన మాటలు వింటే మీరు కూడా షాక్ అవ్వాల్సిందే. అసలు నాగార్జున గారు ఏం చెప్పారు అంటే, నాకు కొడుకు చైతన్యకు పిల్లలు లేకుండా ఉండడానికి గల కారణం కొంచెం అయితే నేనే. ఎందుకు అంటే, అప్పట్లో సమంత ఇద్దరు కలిసి ఉండేటప్పుడు అప్పుడే ఫ్యామిలీ ప్లానింగ్ వద్దంటూ, అలానే సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు కదా! ఈ బిజీనంతా కంప్లీట్ చేసి అప్పుడు మీ ఫ్యామిలీ లైఫ్‌ని లీడ్ చేద్దురు గాని అని నేనే చెప్పాను. అప్పుడు చెప్పడంతో ఇద్దరు కూడా చాలా దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇద్దరు దూరంగానే ఉంటూనే వాళ్ళ సినిమా లైఫ్‌లోనైతే బిజీ అయిపోయారు. అప్పుడు వీరిద్దరూ దూరంగా ఉండడంతో ఇప్పుడు పిల్లలైతే లేకపోవలసి వచ్చింది. అయితే వీరిద్దరికీ ఒక పిల్లలు గాని ఉండి ఉంటే సమంత అలానే నాగ చైతన్య విడిపోయేవాళ్ళు కాదు. ఇద్దరు కూడా కలిసి ఉండేవాళ్ళు. వీళ్ళ కోసం కాకుండా ఆ పిల్లల కోసమైనా కలిసి ఉండేవారు. ఆ రోజు ఆ తప్పునైతే నేనే చేశాను. అప్పుడు నేను వీరిద్దరిని విడగొట్టాను. అయితే ఆ రోజు వీరిద్దరూ కానీ అదే పిల్లల్ని వద్దు అని నేను చెప్పకుండా ఉంటే ఇద్దరు కలిసి ఆ పిల్లల్ని చూసుకుంటూ చక్కగా ఉండేవారు. కానీ ఇప్పుడు నేను చేసిన తప్పుకి అభిమానులు అందరూ కూడా ఆ రోజు సమంత అలానే నాగ చైతన్యాన్ని మీరే విడదీశారు. మీరు ఆ రోజు కలిపి ఉంటే ఇద్దరు కూడా విడిపోకుండా చక్కగా ఉండేవారు. వాళ్ళిద్దరూ దూరం అవ్వడానికి కూడా కారణం మీరేనంటూ అభిమానులైతే నెటిజన్స్ ఫైర్ అవుతూ వచ్చేసారు.